బాబు గారిని చూస్తుంటే అచ్చం అహానా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావే గుర్తుకొస్తున్నాడు అని అంటున్నారు పేరు నాని గారు. ఆ సినిమాలో కోట, రాజకీయాల్లో బాబు గారు సేమ్ టు సేమ్ అని చెప్పేసి కితాబ్ ఇచ్చారు. నమస్కారం గురుగారు, ఏంటి విశేషాలు? సూపర్ 6 సూపర్ హిట్ చేశారు. మీరు చేసేసామని చెప్పుకుంటున్నారు కదా బాబు గారు. డబుల్ ఇంజిన్ సర్కార్ గా ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ రైల్ అంట. అవును, మరి ఏటనుకుంటున్నారు? ఒక ఇంజిన్ మోడీ గారు, రెండో ఇంజిన్ బాబు గారు, మూడో ఇంజిన్ లోకేష్ బాబు గారు. ఇదివరకు సుత్తి డైలాగులు ఉండే, ఇప్పుడు సినిమా డైలాగులు. ఏంటి ఈ సినిమా డైలాగులా? ఎందుకు సార్ అలా తీసి పారేస్తారు? ఈ ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ రైల్ వల్ల ఏంటి ఉపయోగం? దమ్ముడి ఉపయోగం ఉందా అని అడుగుతున్నాను. ఎందుకు లేదు? చెమ్ముడు నీళ్లు, దోషుడి మట్టే కదా. ఇప్పుడు ఆ పాత డైలాగులన్నీ ఎందుకు సార్ కెలుకుతారు మీరు? కోట శ్రీనివాసరావు పాత్రలో మీరు కనపడుతున్నారు. ఇప్పుడు మీకు సడన్ గా కోట శ్రీనివాసరావు ఎందుకు గుర్తొచ్చాడు సార్? కోడిని కట్టేసేసి చుట్టాలందరినీ కోడి కూర తినండి అని చెప్పాను. అవునవును, ఇంతకీ ఇప్పుడు మీకు ఆ కోడి ఏలాంటి తీసిన సీన్ ఎందుకు గుర్తొచ్చింది? 2027లో పోలారం పూర్తి చేస్తాడంటే ఈయన, మనం నమ్మాలంటే ఆహా, అది పూర్తయిన తర్వాత అక్కడి నుంచి నల్లమల్ల రిజర్వాయర్ కి నీళ్లు తీసుకొస్తా అంట. ఆ నీళ్లుని ఎత్తి శ్రీశైలంలో పోస్తాడంట. అయితే ఇప్పుడు ఏటంటారు సార్ మీరు? కోట శ్రీనివాసరావు పాత్రకి మీకు ఏమన్నా తేడా ఉందా అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు.